ప్రేమ ఏం చేసుకుందో తెలుసా? చదవండి తల్లి, తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి మనము చిన్నగా చదువుకుంటూ పోదాం. నేను మీకు వివరిస్తాను, ప్రేమ ఏం చేస్తుందో మీకు వివరిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగు తల్లి. ఏం చేస్తుందంట ప్రేమ? ప్రేమ ఏం చేస్తుందంట తల్లి? ఏం చేస్తుందంట ప్రేమ? సహిస్తుందంట. అది ఒక రోజు సహించేది కాదు, అది 2 రోజులు సహించేది కాదు, అది 1 నెల సహించేది కాదు, 1 సంవత్సరం సహించేది కాదు, అది దీర్ఘకాలం సహిస్తూనే ఉంటుందంట. ఆమేన్. ఒకవేళ బిడ్డ ఎదిగి, ఎందుకు తల్లి బిడ్డ గురించి ఎక్కువ చెప్తున్నానంటే ఇక్కడ తల్లిదే ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి. ఆమేన్. బిడ్డ ఎదిగిన తర్వాత దారి తప్పిపోయాడు అనుకోండి, భార్య 1 సంవత్సరం చూస్తుంది, 2 సంవత్సరాలు చూస్తుంది, ఒక 5 సంవత్సరాలు చూస్తుంది. ఒకవేళ అమ్మ ఫోన్ చేసి ఎన్ని రోజులు వాడితో డేగుతో వచ్చే అంటే పెట్టే వేళ సర్దుకొని రెడీగా ఉంటుంది. నువ్వు మారిన తర్వాత ఫోన్ చేయి, నేను వస్తా అని వెళ్ళిపోతుంది. కానీ ఒక ఆమె మటుకు ఈరోజు మాట్లాడు నా బిడ్డ, రేపు మాట్లాడు నా బిడ్డ, నెల తర్వాత మాట్లాడు నా బిడ్డ, రేపు మాట్లాడు నా బిడ్డ, రేపు మాట్లాడు నా బిడ్డ అని సహించే మనసు ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుందమ్మా? అందుకుంటుంది. ఎంతసేపు అయినా ఓపికతో చూస్తూనే ఉంటుంది. బిడ్డ కదా ఎన్నిసార్లు రక్షణానుభవం నీకు ఇచ్చినా, దేవుడు ఎంత గొప్పగా వివరించినా, నువ్వు మాటికి పాపం చేసినప్పుడల్లా దేవుడు సహిస్తూ ఉన్నాడు తల్లి. దేవుడు ఓపికగా నిలబడి ఉన్నాడు. ఈ రోజు నా బిడ్డ మారుతుంది, రేపు నా బిడ్డ మారుతుంది, రేపు నేనేంటో తెలుసుకుంటుంది, నా గొప్పతనం తెలుసుకుంటుంది. ఈ రోజు వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు. ఎక్కడొచ్చాడు? ఆమేన్. రక్షణ తీసుకొని బాప్తీసం తీసుకొని వాళ్ళు ఎంతమంది చేతెత్తనమ్మని. బాప్తీసం తీసుకొని వాళ్ళని తల్లి, తీసుకున్న వాళ్ళనిలే, తీసుకొని వాళ్ళు చేతులెత్తాలి. అమ్మ మీరు తీసుకోలేదా? చెల్లి నువ్వు తీసుకోలేదు. మీ గురించి దేవుడు ప్రతిరోజు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? అలా నిలబడి ఈరోజు నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది, ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఈరోజు వస్తుంది. ప్రతిరోజు చూస్తూ ఏమంటాడు? అనుకూల సమయం వచ్చినప్పుడు, దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మరిచిపోకండి, వెంటనే అనండి, అయ్యా నువ్వు నా రక్షకుడివి, నువ్వు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడివి, నిన్ను అంగీకరించడానికి, నిన్ను భరించడానికి, నిన్ను నా జీవితంలో రావడానికి అర్థంగా నేను మారకూడదు, వెంటనే నేను రక్షణ పొందుతాను అని మీరు బాప్తీసం పొందాలి. ఈసారి వచ్చినప్పుడు ఆ గుంపులో మీరు ఉండకూడదు తల్లి, సరేనా? రక్షణ గొప్ప భాగ్యం తల్లి, గొప్ప భాగ్యం. ఎంత నీ దగ్గర ఉన్నా, ఎంత ధనధాన్యాలు నువ్వు ఉన్నావు, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత భక్తి చేసినా, ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే నీకు ఉండాల్సిందే రక్షణ. ఆమేన్. ఒక రోజు తల్లి ఇలా అన్నాడు, ఒక ఆయన వచ్చి బాగా సిగరెట్లు తాగుతున్నాడు. అయితే పాస్టర్ గారితో అన్నాడు, నాయనా బాప్తీసం తీసుకోరా బాబు, ఎన్ని రోజులు ఇలా చేస్తావు, బాప్తీసం తీసుకో అని చెప్పి అన్నాడు అంట. అంటే అయ్యగారు ఏం లేదు, పూర్వం 3 మెట్లు కాల్చి చెప్పాను అయ్యగారు, ఈ సంవత్సరం ఒక పెట్టి కాలుస్తున్నా, వచ్చే సంవత్సరం అరపెట్టి, ఆ తర్వాత ఒక 2-3 ఏళ్ళలో తీసేసుకుంటే అయ్యగారు అన్నాడంట. అంతలోపల వెంటనే అయ్యగారు అన్నాడు, ఒరే ఆ పెట్టి నీ జోకులో ఉన్నప్పుడు ప్రభు వచ్చేస్తే ఏం చేస్తావురా అన్నాడట. నిజమే చెప్తాను. ఒకవేళ ఇంకొక గడియలో ప్రభు వచ్చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు భక్తి పాయా, ఇన్ని రోజులు సేవ పాయా, ఇన్ని రోజులు మీరు చేసింది అంతా పాయ. మా క్షణంలో ప్రభు వచ్చేస్తే మీరు ఏం చేస్తున్నారు?
ఉందా రక్షణ నిశ్చయత అంటే? లేదు అని చేతులెత్తి బయట ఎందుకు నిలబడతారా? ఉంది ప్రభువా, నీ కొరకు నేను రక్షించబడ్డాను అని నువ్వు లోపల ఉండాలి కానీ బయట ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఏపు చేస్తుందంటే సహిస్తుంది, కానీ నీ లోక ప్రేమలో సహించే మనస్సు లేదు. సహించేవాడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. ఆమేన్. నాకు తెలిసా, ఒక అతను తెలుసయ్యా, తన భార్యకు పెరాలసిస్ వచ్చింది. భార్య కనీసం మంచం మీద నుంచి లేయదా, మంచం దగ్గర అన్నీ చేయాలి. 12 ఏళ్ళగా ఆ భర్త ఆ భార్యని ఒక చంటి బిడ్డను చూసినట్టు మూత్రమైన ఏదైనా ప్రతీది చేసి ఆమెకు స్నానం చేయించి, ఒక పసిబిడ్డను ఒక తల్లి ఎలా చూస్తుందో అలా చూస్తూ ఆ మంచం మీద పడి ఉన్నా సరే, ఎవడు ఎన్నన్నా, బంధువులు ఎన్నన్నా, ఎవరు నానా మాటలన్నా, ఎవరు ఏమనుకున్నా, సొంత బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నా భార్య నేను విడిచిపెట్టను, కడవరికి విడిచిపెట్టను సేవ చేస్తూనే బ్రతికాడు, సహిస్తూనే బ్రతికాడు. ఇది ఏం ప్రేమ? ఇది ప్రేమనా? ఇంకొక భర్త ఉన్నాడు, భార్య బాగా అనారోగ్యం కలిగింది. ఆ పక్కన ఈ పక్కన వాళ్ళు చెప్పారు, మీ భార్య ఇంట్లో చచ్చిపోతే సంవత్సరం పాటు నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదుగా అని చెప్పారంట. చెప్పేటోళ్ళు ఎక్కువ ఉంటారు కదండి. వాడు అనుకున్నాడు, ఏమో పోతే సంవత్సరం పాటు మనం ఏడ బయట ఉండాలి, ఓ పని చేద్దాం, దీన్నే తీసి బయట వేద్దాం అనుకున్నాడు. భార్య తీసి బయట వేద్దాం అనుకున్నాడు. ఆ భార్యను తీసి వరండాలో పడేసాడు. ఆ భార్య ఏడుస్తుంది. అయ్యా, ఆదరించేవారు లేరు, దగ్గరకు వచ్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు. అయ్యో, భయంకరమైన స్థితిలో అదే వరండాలో అలదాడిపోతుంది ఆ తల్లి. దేవుడు ఒకవేళ నీ జీవితంలోకి మనిషిని తీసుకొని వస్తే నిన్ను సహించేవాడిగా ఉంటాడు, నిన్ను భరించేవాడిగా ఉంటాడు. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎలాంటి పరిస్థితులైనా నిన్ను విరించి పెట్టు. వారితో ఒకవేళ నేను వింటారు ఆ రింగ్ ఎదగాలంటే, ఆ రింగ్ ప్రేమ తెలియాలంటే వారిని నిలుపు, దేవుని సన్నిధిలో వెళ్ళిపో. దేవుని ప్రేమ ఎంత గొప్పదో వివరించు. ఆమె ఎందుకో తెలుసా తల్లి, నా దేవుడు సహించాడు నిన్ను నన్ను. ఎంతగా సహించాడంటే తల్లి, ఎంతగా సహించాడంటే ఒక దొంగను వచ్చి పట్టుకున్నట్టు పట్టుకున్నారు, ఒక దొంగను పట్టుకున్నట్టు పట్టుకున్నారు. ఏం తప్పు చేశానయ్యా, ఏం తప్పు చేశానయ్యా? ఏమీ లేదు. పట్టుకొని ఇచ్చుకొని వెళ్ళిపోయారు, ఇచ్చుకొని వెళ్ళిపోయారు. అకాలయ్యా కొరనా దెబ్బలు కొడుతున్నారు, భయంకరంగా నిందిస్తున్నారు. పో అని చెప్పి ముఖం మీద వస్తున్నారు. అయ్యా, ఏం చేశానయ్యా నేను? ఏం చేశానయ్యా? ఏం తప్పు చేశానయ్యా? ఏమన్నా తప్పు చేశానా? ఎవరికైనా కీడు చేశానా? ఎవరికైనా అపాయము తలపెట్టానా? ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా లాక్కున్నానా? ఏం తప్పు చేసినందుకు క్రీస్తు అంతగా సహించానయ్యా? నువ్వు నీవు చేసిన తప్పులకి నా ప్రభు ఏం చేశాడో తెలుసా తల్లి? మౌనంగా నిలబడ్డాడు, మౌనంగా నిలబడ్డాడు. పిలాతు ఎన్ని అడిగినా, ఏంటయ్యా వీళ్ళు నీ మీద ఎంతెన్నో అవతరాలు నేర్పుతున్నారు, ఏదైనా మాట్లాడుతున్నారు, ఎంతెంతో నిన్ను అవమానపరుస్తున్నారు, ఏంటి మాను మాట్లాడా తల్లి? మాట్లాడా? మాట్లాడే తల్లి. ఎందుకో తెలుసా? సహించే మనస్సు ఉన్నవాడు నా దేవుడు, సహించగలిగిన వాడు నా దేవుడు, సహించే మనసు ఏంటో తెలిసిన వాడు నా దేవుడు. ఆమె అందుకే అన్నాడు, మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వాణి ఏంటమ్మా గుణాతిశయములను ప్రచురించేవాడు అన్నాడు. ఏం ప్రచురించేవాడు అంట?
ఆయన గుణాలను ప్రచురించేవాళ్ళు అంట. ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? సహించేవాడై ఉండాలి, భరించేవాడై ఉండాలి. నీ ప్రేమను క్రీస్తు ప్రేమగా మలుచు, నీ ప్రేమను క్రీస్తు ప్రేమగా మలుచు. నీ భర్త నేను బాగా ఇబ్బంది పెడుతున్నాడా? సహించు. నీ బిడ్డ నిన్ను బాగా వేధిస్తున్నాడా? సహించు. నీ చుట్టూ ఉన్నవారు నీ మనసును గాయపడుతున్నాయా? సహించు. ఒకరోజు నిత్య రాజ్యంలో గొప్ప ఘనత నీ కొరకు దాచబడి ఉంది. ఆమేన్. సహించేవాడు క్రీస్తు ప్రేమను కలిగిన వాడు. చదువుతండి. ఆమేన్. ఆగింవా ఇక్కడ ఆగారు. ఒక్కొక్కటిగా చదువుకుని వెళ్దాం ఉన్నాం కదా. ప్రేమ ఏం చేస్తుందంటమ్మా? దయ చూపుతుందంట. ఏం చూపుతుందంట? దయనా? అదేంటి సార్? దయనా? అదేంటి? దయ అంటే ఏంటిది? ఏం సార్ డేవిడ్ గారు, దయ అంటే ఏంటిది? స్వైకరం పెరుగుతావని ప్రేమిస్తా. అది ఎక్కడ తెలుస్తారు మాకి? ఎప్పుడు 1957లో ఎవడో ఏదో ఒక మాట నింటాడు నిన్ను, నాయనా నేను పోతాండా కానీ గుర్తుపెట్టుకో మీ మామ ఉన్నాడు చూసావా, ఇన్ని మాటలు అన్నాడు రా. ఒరే నేను పోయినా నా పగ మటుకు నీతో ఉండాలి బిడ్డ, నా పగ నీతో ఉండాలి, మర్చిపోవద్దు. ఎన్ని మాటలు అన్నాడు మర్చిపోవద్దు, ఎన్ని అన్నాడు మర్చిపోవద్దు, మర్చిపోవద్దు, మర్చిపోవద్దు అని తప్పని పోతాడు. దయ చూపే అలవాటు ఏదేదు, కరుణించే అలవాటు ఏదేదు, క్షమించే అలవాటు ఏలేదు. కానీ మనం ఎవరము? క్రైస్తవులు, క్రిస్టియన్. తల్లి నువ్వు లోకంలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఎలాగైనా నువ్వు ఉండిండొచ్చు, ఎలాగైనా నువ్వు బ్రతికిండొచ్చు. కానీ ఇక్కడ అలా కుదరదు. క్రీస్తు ప్రేమను ధరించుకోవాల్సిందే. నువ్వు దయగలిలా మారాల్సిందే. నీ మొహం మీద ఉన్మేసినా, నిన్ను గాయపరిచిన, నిన్ను ఇబ్బంది పెట్టినా, నిన్ను బాధపరిచి నేను బాధన్నా నువ్వు దయ చూపాల్సిందే. ఒకరోజు అండి నా సొంత రక్త సంబంధులు ఎన్నెన్నో మాటలు అన్నారు. నా పేదరికాన్ని బట్టి, నా దరిద్రాన్ని బట్టి ఎన్నెన్నో మాటలు అన్నారు. కనీసం ఆదరించకపోక పైపిచ్చు ఎన్ని మాటలు అన్నాలో, ఎంతెంతగా బాధ పెట్టాలో అంతా బాధ పెట్టారు. ఒకరోజు దేవుడు నన్ను ఉన్నత స్థితికి లేపి నిలబెట్టిన తర్వాత, నాయనా ప్రేమ్ నువ్వు నాకు సహాయం చేయాలని నా ఇంటి గుమ్మానికి వచ్చి చేయి జాబ్ అడిగారు. అయితే అప్పుడు నా మనసు ఏం చెప్తుందో తెలుసా? చెయ్యొద్దు, చెయ్యొద్దు. ఎన్ని మాటలు అన్నారు వారు, ఎన్ని అన్నారు నిన్ను, ఎంతెంత తిట్టారు నిన్ను, ఎంత అవమానపరిచారు. కనీసం ఒక్క పూట తిండి పెట్టడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. నా మాటలు అన్నారు, వద్దు చెయ్యొద్దు, చెప్పు వాళ్ళకి కఠినంగా వెళ్తామని చెప్పు. కానీ పక్క నుంచి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పిచ్చోడా, రెప్పించోనా, ఎందుకురా? నిన్ను దీవించిన వాడిని నేను, నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను, నిన్ను ప్రేమించిన వాడిని నేను. చూపు, నా ప్రేమ ఏంటో చూపు. వాళ్ళు తెలుసుకోలేదు. సహాయం చేయి, చెయ్యి చాపి సహాయం చేయి, దయ చూపు. ఏ మనిషిని కూడా నా ఇంటి గుమ్మము తొక్కి సహాయం చేయకుండా ఈరోజు దాకా పంపించలేదు తల్లి. ఎందుకో తెలుసా? దయ చూపేవాడు క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తును ధరించుకున్నవాడు దయ చూపే మనసు నీకు నాకు ఉండాలి. ప్రేమ చేసే పని ఏంటిదండి? రెండో పని ఏంటిది? మొదటిది సహిస్తుంది, రెండోది చూపుతుంది, దయ చూపుతుంది. మూడో ప్రేమ మత్సరపడదంట. ఆగండి తల్లి, ప్రేమ మత్సరపడదు, డంబముగా ఉండదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనకేమో తినడానికి ఉండదు, కరకరలాడే మాడిపోతూ ఉంటుంది. అప్పుడే నీ తోటి కోడలు
వదినా వదినా ఇదిగో నీ మరి చెన్నై పోయాడు 6,000 పెట్టి చీర తెచ్చాడు చూడు అని ఆమె ఇప్పి చూపిస్తుంది. దీని అంచు చూడు, దీని డిజైన్ చూడు, ఇది చూడు, దీని రంగు చూడక ఎలా ఉందో. అప్పుడు దీని ముఖానికి రంగు బాగుంటుందా? పైకి చాలా బాగుంది అన్న, లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్ వేరేలాగా ఉంటుంది. ఏమని ఉంటుంది? నేను ముఖానికి అవసరం ఆడేదో 300కి తెచ్చు 6,000 అని చెప్పి తింగర్ మొక్కలు. దీనికి ఏం తెలియదు. ఏం తల్లి ఏమన్నా అబద్ధం చెప్తున్నానా తల్లి? పోనీ లేనిదేమన్నా చెప్తున్నానా? మన ఇంట్లో చిన్న టీవీ, పాత టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటుంది. ఆ పక్కటి రోజే ఆ పక్కింట్లో ఇంత పెద్ద టీవీ కొనుక్కొని వస్తాడు. నువ్వు వరండాకి వచ్చి తొంగి ఏం తెచ్చాను ఏంటి పోతాడు. ఇంత పెద్ద ఇంతది ఎంత తెచ్చారు? ఏం తెచ్చు ఎంత తెచ్చారు? ఎంతో నిన్నటి దాకా అలా ఉండే ఎక్కడి నుంచి కొనుక్కొని వచ్చింది. ఫ్రిడ్జ్ కొనాలా? అక్క ఎక్కడికి ఏంటిది భలే ఉంది తింది. తింటలే. దేవుని ప్రేమ ఇలా ఉండదు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? నీకంటే నీ పక్కన వాడి స్థితి వెలువైతుంటే పరిశుద్ధుడా నీకు వందనాలు, ఇంకా వారిని ఆశీర్వదించు ప్రభువా, అయ్యా ఇంకా వారిని దీవించు ప్రభువా, అయ్యా ఇంకా వారిని నడిపించు ప్రభువా, ఇంకా గుర్తించేయాలి ప్రభువా, అయ్యా వారు ఇంకా జీవనకరంగా మానాలి ప్రభువా, అయ్యా వారి పిల్లలు ఇంకా హెచ్చుకు నడిపించబడాలి, అయ్యా వారు ఆశీర్వదించబడాలి, అయ్యా వారు మెరుగైన స్థితిలోకి వెళ్ళాలి అని చేతులెత్తి దీవించే మనసుంటుంది. ఆమేన్. చిన్న దాళ్ళకి లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ఈర్ష్య రాదు. నీ ఎదుట ఒకడు ఎదిగిపోతుంటే వాడిని చూసి సంతోషిస్తావే తప్ప ఏ రోజు కూడా నీ మనసులకి ఏం రానివో మత్సరాన్ని రానియవు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమతో కప్పబడి ఉన్నావు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. నాకంటే రెట్టింపైన కార్యాలు మీరు చేస్తారు అని ఎవరికి చెప్పాడు? యేసు ప్రభు. ఎవరికి చెప్పారు సార్? శిష్యులను పిలిచి చెప్పాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. నాకంటే పేతురు గారంటే ఇలా నడుచుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆయన వస్త్రపు చెంగును ముట్టాల్సి వచ్చింది. ఇలా ముట్టాలి. ఏం రావడానికి? సువాసన రావడానికి. కానీ పేతురు గారు గొప్పరా? యేసు ప్రభు గొప్పోడా? ఎవరు గొప్పోడు సార్? యేసు ప్రభు గొప్పోడు కదా. కానీ పేతురు గారు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన నీడను తాకితే చాలు స్వస్థత వచ్చింది. ఆయన నడిచి వెళ్ళిపోతుంటే ఆయన నీడను తాకితే చాలు స్వస్థత వచ్చింది. పేతురు, ఇంత శక్తి నీకెందుకు? నాకంటే ఓ మెట్టు నువ్వు తక్కువ ఉండాలి, నాకంటే ఓ మెట్టు నువ్వు కింద ఉండాలి, నా తర్వాత నువ్వు ఉండాలి, నా వెనక్కు ఉండాలి అన్నాడా నా దేవుడు? ఇప్పుడు నిన్ను చూసి కూడా అదే అంటున్నాడు, బిడ్డ నేను ప్రేమించిన దానికంటే నువ్వు నీ తోటి వారిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే ఆ ప్రేమను చూసి ఆ ప్రేమకు ముందునే పరిగెత్తుకుంటూ రావాలి. ఎక్కడికి? దేవుని సన్నిధించి. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే అవతల వాడు మధురముతోటి ఆ ప్రేమలో తప్పింపైపోవాలి. అంతేగాని అంటే వాడు అటు పారిపోకూడదు. ఏమా ఈరోజు కొంతమంది ప్రేమను ప్రకటిస్తారు కానీ ప్రేమను చూపించాలి. కంట్రోల్లో పెట్టాలి సార్, కంట్రోల్లో పెట్టాలా? ఏం పెట్టాలమ్మా? పెళ్ళైన కొత్తలో కొడుకుకి బాగా తల్లి చెప్తుంది, రే మైనా కంట్రోల్లో పెట్టాలా?
అదే ఏమో భర్తని కంట్రోల్లో పెట్టు. ఆహే, మీ నాన్నని చూడు నేను ఎలా కంట్రోల్లో పెట్టానో నువ్వు నీ భార్యను పెట్టు. మనదంతా అంతే, రివర్స్ స్ట్రాటజీ మనదే. ఆమె ఈమె తన భర్తని కంట్రోల్లో పెట్టుకునింది, కానీ తన కోడలు మట్టుకు కొడుకును కంట్రోల్లో పెట్టకూడదమ్మా, తప్పు. లేనిదేమన్నా చెప్తున్నానమ్మా, అంత నవ్వుతున్నారు మీరు. అత్తదైతే నేను వస్తాను. అత్తలు ఎక్కువ ఉన్నారా? ఏమ్మా సారీ తల్లి, ఏమన్నా నా మాటలు అంటే గాయపడ్డా పర్వాలేదు, మీరు బాగుపడితే చాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం తల్లి నువ్వు చూస్తే గజ్జ గజ్జ వాడానా నీ భర్త, కానీ నీ కొడుకు వాడు రోంత ఎప్పుడైనా కని చూపుతాం ఏదన్నా అనిందని తెలిస్తే చాలిగా అయిపోయి ఇంట్లో పెద్ద యుద్ధమే మొదలైపోదు. ఆమేన్. ప్రేమ చూపించే మనసు లేదు చాలా మందికి. ప్రేమ చూపించడం తెలియదు, ప్రేమించడం తెలియదు. ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నోరు తెరిచి మాట్లాడితే ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి మీ దగ్గర కూర్చోవాలి. అయ్యా నువ్వు మాట్లాడయా, నువ్వు మాట్లాడయా. నువ్వు మాట్లాడితే తెలియని అనుబంధం కలుగుతుందయ్యా, నువ్వు మాట్లాడితే తెలియని అనుభూతి కలుగుతుందయ్యా, నువ్వు మాట్లాడితే ఏదో తెలియదయ్యా, నీ మాటలో చాలా మధురం ఉందయ్యా. ఆమేన్. క్రైస్తవుడు తన్ని నోరు తెరిచి మాట్లాడితే మృదువైన మాటలు మాట్లాడాలి. ఇది జ్ఞానం తల్లి, ఇది వివేచన, ఇది లేదు చాలా పనికి. దీంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు పాస్టర్స్. తప్పండి నేను అనుకోకండి సార్. పిహెచ్డి చేసిన వాళ్ళు పాస్టర్స్. ప్రేమించు ప్రేమించు ప్రేమించు. ఒక చిన్న తప్పు సంఘంలో చేస్తే అన్ని చట్టి పారిపోయింటున్నాడు. ఎంతమంది సేవకులు ప్రేమతో దగ్గరికి లాగలుగుతున్నారు బిడ్డ. ఆమేన్, ఆమేన్. చాలా తక్కువ మంది అరుదైపోతున్నారు. ఒకవేళ మీ సేవకుడు ప్రేమించేవాడైతే విడిచిపెట్టకండి. ఒకవేళ మీ సేవకుడు ప్రేమలో మిమ్మల్ని పట్టుకునేవాడైతే, ఆ ప్రేమను చూపించిన వాడైతే, ఆ ప్రేమను మీ జీవితాల్లో చూపించగలిగిన వాడైతే వదిలిపెట్టకండి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ మత్సరాన్ని సైతం కప్పుతుంది. చదువుతుంది. డంబముగా అంటే గర్వంగా ప్రవర్తించదు అని అర్థం. ఆమేన్. ఏం చేయదట్టమ్మా? గర్వం, గర్వం. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఏదైనా ఉందంటే గర్వం, గర్వం, గర్వం. ఒకప్పుడు అనుస్థితి స్థితి, రాంగ్ స్థితి మెరుగవంగానే చూసినా చూడదు. ప్రైజ్ ది లార్డ్ వాళ్ళే చెప్పాలి ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్క తిన్నావా? తిన్నాలే. గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమ నీలో లేదు కాబట్టి గర్వం నిన్ను అనుకొని ఉంది. ఎక్కడ గర్వం ఉంటే అక్కడ నా దేవుడు ఉండడు. నువ్వు ఎంత ఎవరికి ఎదిగినా ఒదిగే మనసు ఉండాలి. నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా మర్యాదగా మాట్లాడే మనసు ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా చిరునవ్వుతో మాట్లాడాలి. ఎవరు ఏ కష్టము నీ దగ్గర వచ్చి చెప్తున్నా ఓపికతో వినే మనసు ఉండాలి. అంతేగాని గర్వంతో విర్రవిగకూడదు. నాశనానికి ముందు ఏం నడుస్తుందంటే తల్లి, గర్వం నడుస్తుంది. ఎత్తుకి ఎగిరిన తర్వాత గుండెలు విరిచి నిలబడ్డావనుకో జాగ్రత్త, పడిపోయే టైం దగ్గర ఉందని అర్థం. చాలామంది జీవితంలో మీరు చూడండి, అలా పైకి వెళ్ళి ఇలా కిందికి దిగి, అలా పైకి వెళ్ళి ఇలా కిందికి దిగి. ఏందమ్మా నీ జీవితం అంతా ఈసీజీ రిపోర్ట్ లాగా ఇలా పైకి కిందికి ఉంటుందంటే అర్థం ఏంటి? ఇలా వెళ్ళినాడు మళ్ళీ కిందికి పడుతున్నాడు. ఆమేన్. బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో తల్లి
దేవుడు ఇవన్నీ నాకు మామూలుగా నేర్పలా, కొట్టి కొట్టి నేర్పించాడు. ఆమేన్. ఫస్ట్ కంపెనీ నుంచి, కోకోకోలా కంపెనీ నుంచి ప్రాజెక్ట్ రాగానే ఇక ఎన్నెన్ని మాటలు అన్నారు కదా, నేనేంటో చూపిస్తా. కోకోకోలా కంపెనీలో పనిచేస్తాడా నా భార్య, ఏమైంది టిఫిన్ రెడీ చేయలే, చెయ్యి అమ్మా. ఇప్పుడు మాట్లాడిందిలే, ఏమన్నా అంటే వాడు పలకరించకపోయినా అన్నా రోజులో కోకోకోలా కంపెనీలో పనిచేస్తున్నా, సెట్ అయిపోయింది ఇప్పుడు లైఫ్. దేవుడు అక్కడి నుంచి ఒక్క ఏటేస్తే వచ్చి కాళ్ళ దగ్గర పడ్డారు. నా సాక్ష్యం చాలామంది విన్నారు కదా తల్లి, విన్నారు కదా. ఎందుకు నష్టాలు వచ్చాయో నేను మీకు చెప్పలేదు. ఎందుకు నష్టాలు వచ్చాయి? నేర్పించాలి కదా, విధేయత నేర్పించాలి కదా, లోబడే మనసు నేర్పించాలి కదా. నిన్న రాత్రి అక్క వచ్చి అడిగింది, అన్న మా ఇంట్లో ఏసీ లేదు, ఉంటారా? ఉండాలి కదా. నేను లేదాక ఏసీ ఉన్నవాళ్ళు లేదు సార్, మోదర్స్ గారు ఏసీ లేకుండా పెడతాను, నేను మీ మీటింగ్కి రాను సార్, నేను డేవిడ్ సార్ వాళ్ళ ఇంటికే పోతా, వాళ్ళ ఇంట్లో అయితే ఏసీ ఉంది, మేము పోతా. ఏమ్మా అవునే కదా. శరీరం సుఖానికి అలవాటు పడితే కష్టానికి ఒప్పుకుంటుందా? రాత్రి అంతా ఆ రూమ్లో ఓవెన్లో వండుకున్నట్టే ఉంది మాకి. ఓవెన్ అంటే తెలుసా? హీట్ రూమ్ అమ్మా, బాగా వెచ్చగా వేడిగా. నాకు తెలిసి మేము ముగ్గురులో ఎవరు పండుకునేది లేదు. కానీ దేవుడు ఆ పరిస్థితికి నన్ను నేను తగ్గించుకునేటట్టు దేవుడు మార్చాడంటే అనుభవాలుగా నేర్పాడు. గర్వించకూడదు, నీకు ఉందని, నీ స్థితి బాగుందని ఇంకొకరిని చులకన చేయకూడదు. నేర్చుకో, నిన్ను నువ్వు ఎంత తగ్గించుకోగలిగితే తగ్గించుకో. ఆమె ఒకరోజు సేవలో కర్నూలు ప్రాంతంలో దగ్గరికి వెళ్ళానమ్మా. వాళ్ళని పాపం చిన్న గుడిసాను, ఆయన పెద్ద మీటింగ్ పెట్టారు. పెద్ద మీటింగ్ పెట్టి, అయ్యా మా ప్రాంతంలో స్వార్థ చెప్పయ్యా, అయ్యా నువ్వు చెప్తే బాగుంటుంది అని నన్ను పిలిచారు. పాపం వాళ్ళని అడిగారు, అయ్యా మీకు ఏమైనా లాడ్జ్ బుక్ చేయమంటామా అది అంటే. నాకు అర్థమైంది వాళ్ళ స్థితి. సార్ నేను అంటాను, ఎక్కడ లాడ్జులు బుక్ చేయకండి, అవి ఉండాలంటే నేనే ఉండగలను, ప్లీజ్ ఆ పని చేయకండి, మీరు ఎక్కడ ఉండమంటే ఉంటాను అని చెప్పని అన్నాను. అయితే వాళ్ళది చిన్న గుడిసె తల్లి, 2 మనుషులు పండుకుంటే ఇంకో 2 మనుషులు బయట పండుకోవాలి. ఆ తల్లి ఆ తండ్రి చేసిన పని ఏంటో తెలుసా తల్లి? నన్ను గుడిసెను పట్టి వాళ్ళు బయట పట్టుకున్నారమ్మా, వాళ్ళ బెడ్షీట్లు తడిచిపోయారు మంచుతో. ఎంత సమర్పణ, ఎంత సమర్పణ. విశ్వాసి తన్ను తాను తగ్గించుకోవడం నేర్చుకోవాలి. తన్ను తాను తగ్గించుకోవడం. నీకున్న దాన్ని బట్టి ఏ రోజు అహంకారంతో గర్వంతో విర్రబీగి మాట్లాడావంటే ఒక్క ఏపు ఏస్తే కిందికి వచ్చి పడతావు. అప్పుడు ఏడ్చే కంటే నీ స్థాయి అర్థం చేసుకొని నీ ఎదుట ఎవడైనా చెప్తుంటే వాళ్ళకంటే తగ్గి నువ్వు ఎప్పుడు నిలబడగలుగుతావో అప్పుడు అద్భుతంగా నా దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. ఆమె దీనికి సాదృశ్యం ఏంటో తెలుసా తల్లి? దేవుడు సర్వమును చేశాడు. సర్వాధికారి మానవ రీతిలో ధరించుకొని వచ్చిన తర్వాత ఒక మనిషి పాదాలు పట్టుకొని కాళ్ళు కడిగేవారు. ఈ మనిషి అంతటి వాడు, ఈ మనిషి ఏ పాటి వాడు? తన్ను తాను అంతగా దేవుడు తగ్గించుకున్నాడు. ఆ దేవుని కలిగి ఉన్న నువ్వెందుకు తగ్గించుకోపు? ప్రేమించడం అంటే పైకి చెప్పే మాటలు కాదు, అది నీ జీవితంలో వ్యక్తపరిచే లక్షణాలు. సహించడం ప్రేమ, దయచూపడం ప్రేమ, దమ్మెం లేకుండా ప్రవర్తించడం ప్రేమ, గర్వం లేకుండా వ్యవహరించడం ప్రేమ. ఇది ప్రేమ. ఈ ప్రేమను మీరు చూపలేకపోతున్నారు కాబట్టే ఇంకా మీ పక్కింటోడు మారలేదు, ఇంకా నీ చుట్టాలు మారలేదు, ఇంకా
నీ ఇరుగు పొరుగు వారు మారలేదు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రేమ చూపడం మాంచిపోయావు. అసలు ప్రేమ అంటేనే తెలియదు. అంతకుముందు కిలాయి దగ్గర బిందె తీసుకొని కొట్లాడుకునేటోళ్ళు ఇప్పుడు కూడా నువ్వు వస్తాడవు అంటే ఒరే అక్కొస్తుందిరావు కాదు వదిలిపెట్టాలి. అర్థమైందమ్మా? అంతకుముందు నువ్వు నోరు తెలిస్తే ఆ వీధి గచ్చగచ్చలాడేది. ఈరోజు నోరు తెలిసినా గచ్చగచ్చలాడుతుంది. తేడా ఏముంటుంది? తేడా ఏమన్నా లాభం ఏముందమ్మా? క్రైస్తవుడు అని ట్యాగ్ వేసుకునేవా? మేము చర్చికి వెళ్తాం సార్, బాప్టిస్ట్ చర్చికి వెళ్తాం సార్. మేము ఏం లాభం తల్లి? సార్ నేను బాప్టిస్ట్ చర్చికి వెళ్తాను, మా పాస్టర్ గారి పేరు ఇమ్మాన్యుయల్ అంతేనా సార్ అని అంటే దేవుడు అఫా షఫా రాపిట లోపలికి అంటాడా? సార్ మాకు బాప్టిస్ట్ తెలుగు చర్చిలో సార్ సంఘత్వం ఉంది సార్, మా రిజిస్టర్లో మా పేరు ఉంది సార్ అంటాడా? లాభం లేదురా, లాభం లేదు. నువ్వు ఒక మాదిరిని నేర్చుకోవాలి, క్రీస్తును ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కువ చెప్పకూడదంటూ నేను ఎక్కువ చెప్పేస్తున్నా కదా. ఆమేన్, హల్లెలూయా. ఓపిక లేదు నాకు కూడా నిజంగానే. అసలు మళ్ళీ రాత్రి చెప్పాలి, రేపు పొద్దున పరిగెత్తి చెప్పాలి, రేపు రాత్రి చెప్పాలి మీటింగ్స్. ఆమేన్. చదువుతలే ఏం చేయదంటమ్మా? అమర్యాదగా నడవదంట. ఈ రోజుల్లో చాలా మర్యాద తెలియదు. ఏం తెలియదు తల్లి? మర్యాద అంటే సార్ నువ్వు ఏది తింటావని నీ మూతిలో కుక్కి పెట్టడం కాదు. మర్యాద అంటే ఏంటో తెలుసా? నువ్వేంటో తెలుసుకోవడం మర్యాద. నీకు తింటేంటో తెలుసుకోవడం మర్యాద. చిన్నవాడినైనా గౌరవించడం మర్యాద. ప్రేమతో మాట్లాడటం మర్యాద. ఆమేన్. ఉన్నవాడిని ఒకలాగా, లేనివాడిని ఇంకొకలాగా, పాస్టర్ని ఒకలాగా, విశ్వాస్ని ఇంకోలాగా, వారిని ఒకలాగా, వీరిని ఒకలాగా. మా ఆయన చుట్టాలైతే ఒకలాగా, మా అమ్మ చుట్టాలైతే ఇంకోలాగా. ఏంటది? సేంబా మా ఉండ పెళ్ళికి పిలిచారు, పోదావా? తలనొప్పిగా ఉంది నాకు, నేను రాను. అదే అమ్మగారింటి నుంచి ఒక శుభలేఖ మొక్క పడింది అనుకోండి, ఈమె సిలైన్లు పెట్టి ఎక్కుతున్నా, పోవాలా? వామ్మ పిలిచింది, పోవాలా? వామ్మ పిలిచింది, నేను పోతా, వస్తావా? వస్తావా? అమర్యాదగా ప్రవర్తించదు. తమ మన భేదం లేదు. చిన్నవాడైనా సరే ప్రేమతో మాట్లాడతావు, గౌరవంతో మాట్లాడతావు. వాడి స్థితి నీకు అక్కర్లేదు, ఆ వ్యక్తిని బట్టి నువ్వు ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? నాకు అవుతుంది తల్లి. ఆమేన్, హల్లెలూయా. మనం తినేది పిచ్చికంతే, కానీ మాటికి తినాల్సి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అమర్యాదగా ప్రవర్తించదు. ఏ మనిషితో నువ్వు అమర్యాదగా ప్రవర్తించిన ఆ రోజు నువ్వు అర్థం చేసుకో, దేవుని ప్రేమ నీతో లేదని. ఆమేన్. ఇవన్నీ లక్షణాలు తల్లి, ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలా? ఏదో ఇప్పుడు నేను ఇక్కడ రాసిండ్రని చెప్తున్నా అనుకుంటున్నావా? ఇవన్నీ లేకపోతే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ నాలో లేదని ఈరోజు నీకు అర్థం కావాలి. నేను చెప్పే దాంట్లో ఏది లోకం ఉన్నా ఈరోజు నువ్వు అడగాలి, ప్రభువా ఈ విషయంలో నాకు సరిచే ప్రభువా. అది సహించడంలో కానీ, దయ చూపడంలో కానీ, ప్రేమించడంలో కానీ, గర్వంలో కానీ, అమర్యాదగా ప్రవర్తించడం దానిలో కానీ, ఏ విషయంలో నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. చదువుతాండి. స్వప్రయోజనము అంటే స్వంత లాభము. ఏంటిదమ్మా? స్వంత లాభము. మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు? మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు?
ఈ బ్యాచ్ ఎక్కువ, ముఖ్యంగా క్రిస్టియన్స్లో ఎక్కువ. వీళ్ళకి ఎంతసేపు తీసుకోవడం తెలుసు తప్ప ఇవ్వడం తెలియదు. మీన్ వీళ్ళు మంచోళ్ళు, మీరు చాలా మంచోళ్ళు, మీ గురించి చెప్పట్లేదు, తప్పుగా అనుకునే కాదు. ఎంతసేపు తీసుకునేది తెలుసు కానీ ఇవ్వడమే తెలియదు. ఎంతసేపు సొంత లాభమే కానీ ఎదుటోడు లాభం గురించి ఏ రోజు ఆలోచించారు. స్వప్రయోజనమే. ఒకవేళ నువ్వు అలాంటి ఆలోచన కలిగిన దానివైతే ఈ దినం మార్చుకో. చదువు తల్లి, ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి. మన ఇంట్లో ఫస్ట్ లేచేది నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేటోడు, వాడి దగ్గర ఒక ఫోన్ ఉండేది, కీప్యాడ్ ఫోన్. వాడిని ఎవడైనా ఏదన్నా అనంగానే ఆ ఫోన్ తీసి ఇస్సిరిలో కొట్టేటోడు. ఒరే ఒరే అనగానే మళ్ళీ ఒక 5 నిమిషాలకి పరిగెత్తుకుంటూ పోయి 3 ముక్కలు అయిపోతుంది. అది ఇప్పటిలాగా ఉండవు కదా ఫోన్లో, వెనకాల డొప్ప బ్యాటరీ ఉండేది. మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయి అన్నీ పెట్టి జోలు పెట్టుకునేటోడు. ఒరే నువ్వు ఎందుకు ఇసిరేది? కోపమామా, కోపము. చాలామందికి అలవాటు ఉంటుంది, కోపం వచ్చిందంటే గజ్జగజ్జలాడడు ఇంట్లోకి భర్త రావడానికి. కోపం వచ్చిందంటే పగలాల్సిందే ఇంట్లో ఏదైనా. ఒకరోజు తల్లి, నేను వ్యాపారం చేసుకునేటప్పుడు ఒక ఆయన చాలా పెద్ద ఆఫీసర్, లేక పిల్లలు పుట్టారు, 2 పిల్లలు, కవల పిల్లలు పుట్టారు. పెళ్ళైన 25 ఏళ్ళకి పుట్టారు. అపరాధంతో పుట్టినట్టు ఎంత అపరూపంగా పెంచాడంటే, నేను ఆ రోజుల్లో ఐఫోన్ ₹1,00,000 నేనే డబ్బా ఫోన్ వాడుతున్నా. కొడుకులకి తెచ్చాడు ₹1,00,000. గవర్నమెంట్ ఉద్యోగం కదా, ఆ మాత్రం సంపాదించే ఉంటారు కదా, అందులోనూ పై ఉద్యోగం. క్రిస్టియన్స్, మామూలు క్రిస్టియన్స్ కాదు, భక్తిగల క్రిస్టియన్స్. వాడికో ఫోన్, ఏడుకో ఫోన్ తెచ్చాడు. తెస్తే వాడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు పక్కన కూర్చొని, నాయన అది ఇది అలా చేద్దాం ఇలా చేద్దాం అని మాట్లాడుతున్నారు. నాకు డేవిడ్ గారు తెస్తే ఆయన గుర్తొస్తాడు. సార్ మీరు కాదనుకోండి, తప్పుగా అనుకోకండి. మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నాము. డాడీ అన్నాడు వాడు, నేను వినలేదు. డాడీ అని 2 సార్లు అన్నాడు, వినలేదు. ఒక్కసారి ఐఫోన్ తీసి ఇస్సిరి కొడితే గోడకు దగ్గర పచ్చలు అవుతుందండి. ₹1,00,000 అంటే అక్షరాల ₹1,00,000. ₹1,00,000 ఉంటే ఒక 5 నెలలు చెప్పచ్చు. అయిందో ఓ సంవత్సరమే నడపచ్చు అంట చూడండి. ఎంతోమంది చిన్నారులు, ఎంతోమంది యవనస్తులు కోపంలో తీసుకున్న నిర్ణయాలకి ఏడ్చి 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 ఎంతో లోకానుసారమైంది. కానీ ఒక సంఘటన చెప్పుతుంది, యథార్థమైన సంఘటన. పెళ్ళి అత్తగారింటికి పంపించారు బిడ్డలు. తల్లి ఫోన్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు తల్లిలో? గంటకోసారి ఫోన్ చేస్తారు. తిన్నావమ్మా, లేచావమ్మా, ఏం చేసావు, ఏ పెట్టావు, అది ఇది ఇది అది. పొద్దునాంచి రాత్రి వరకు 5 ఫోన్లన్నీ వస్తాయి అమ్మ దగ్గర నుంచి. ఫోన్ చేసింది తల్లి. మొదటి రోజు అనింది, ఏం చేసావమ్మా, దొండకాయ కూర వండానమ్మా అన్నది. 2వ రోజు ఫోన్ చేసింది, దొండకాయ ఫ్రై వండానమ్మా అన్నది. 4వ రోజు ఫోన్ చేసింది, దొండకాయమ్మా అన్నది. 6 రోజుల తర్వాత ఫోన్ చేసింది, దొండకాయమ్మా అనింది. ఇక అయిపోయింది. తల్లికి చెర్రెత్తుకొచ్చింది, వాళ్ళ ఇంట్లో వేరే తెప్పలేదా, దొండకాయ 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 పెడతారా నీకు వచ్చి అనింది. అప్పటిదాకా బాగానే ఉంది, దొండకాయ 6 రోజులు తినింది, బాగానే ఉంది. ఒక్కసారి అమ్మనేటప్పటికి మనసులో పడేది. 7వ రోజు దొండకాయ చూస్తే, ఏంటి దొండకాయరా అనేది. అత్తను చూస్తాంది గుర్రని, ఏమనలేక గొమ్మన ఉంది. భర్తతో బెడ్రూమ్లోకి రాగానే, ఈ దొండకాయని తినలేకపోతాండా, నాకు ఇష్టమని చేస్తాంది మా అమ్మ, ఏం కాదు అని 15 రోజులు గొడవపడి 16వ రోజు రెడీగా ఉంటుంది కదా, వెళ్ళిపోయింది. ఒక 6 నెలలు అయింది వాడు రాలే, ఓ సంవత్సరం అయింది వాడు రాలే. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఒసే బుద్ధి లేదానా,
నా దొండకాయ ఏదో నా తిప్పలేదో నేను పడతా అంటే వాడు దొండకాయ పెట్టిన ప్రేమగా చూసుకునేటోడు. నీ మాటని నేను వచ్చి ఇక్కడ ఏం చేస్తాననే వాడు దొండకాయ పెట్టిన చాలా ప్రేమగా చూసారే అమ్మ వాళ్ళు నన్ను. ఇలా ఉంటుంది తల్లి. క్షణకావేశం, కోపంలో నువ్వు తీసుకునే కొన్ని నిర్ణయాలు నీ జీవితాన్ని అధోపాతాళానికి తొక్కేస్తాయి. ఏ విషయమైనా కోపంలో తీసుకోకండి. కోపం వస్తే అని నీకు నువ్వు ఊగిపోయి కానీ నోట్లోంచి ఒక్క మాట రాకుండా ఇంట్లోకి వెళ్ళి గోడకి తలేసుకొని కొట్టేసేయండి. ఎందుకంటే నొప్పి నీకే తగులుతుంది. కోపంలో నువ్వు నోరు జారే ఒక్క మాట అయినా అవతల వాడి గుండెలను చీలుస్తుంది. జాగ్రత్త సుమ. కోపంలో నుంచి వచ్చే ఒక్క మాట అవతల గుండెలు బద్దలు కొడుతుంది. నిజమా కాదా? నువ్వు తర్వాత ఎంత క్షమించమని వాళ్ళ కాళ్ళ మీద పడ్డా అతికే తల్లి. ప్రేమ క్రోధాన్ని రేపదు, కోపాన్ని పుట్టించం. ఇది దేవుని ప్రేమ తల్లి. మిమ్మల్ని ఎందుకు ఇంత లోతైన అనుభవంలోకి తీసుకెళ్తున్నా తెలుసా? ఇంత నిదానంగా వాస్తవానికి నేను మెసేజ్ చెప్పని ఈ స్టైల్ కాదు నాదే. ఇప్పుడు దిగి మీకు అర్థం అవడానికి చెప్తున్నా. మీకు బోరు కొట్టినా, నిద్ర వచ్చినా, ఆవలింతలు వచ్చినా తప్పదు, మీరు ప్రేమ గురించి తెలుసుకోవాల్సిందే. ఆమె అందుకే మధ్యలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నా. తప్పక వాస్తవానికి ఇలా చెప్పను నేను. నా స్టైల్ ఆఫ్ టీచింగ్ వేరు ఉంటుంది. క్రోధంలో, కోపంలో నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితమే కూలిపోతుంది. నువ్వు అనుకోకు ఎదుటోటి దారి. నక్క చెరువు మీద అలిగి తాగడం మానేసిందంట. నేను తాగను పో అనిందంట. చెరువుకా స్టాప్, చెరువుకా నక్కకే కదా సార్. నక్కంటే గుర్తొచ్చింది. ఇప్పుడు నేను ఎంతసేపు ఓపిక లేకపోయినా భయంకరమైన నొప్పి నా ఒంట్లో ఉన్న నిలబడి గొంతు చించుకొని చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారో తెలుసా? ఓ నక్క కథ ఉంది, మీ గురించి కాదులేండి, మళ్ళీ మీరు తప్పనిపోద్దండి, మీకు చెప్తా గుర్తుండడానికి అంతే. ఓ రోజు ఓ నక్క పోతా ఉంది, అడవిలో నడుచుకుంటా పోతా ఉంటే నాలాంటి ఓ నక్క ఉపన్యాసం చేస్తుంది. అక్కడ నిలబడి, ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు చూసారా, అలా వింటా ఉంది. ఉపన్యాసం చేశాడు. ఓహో ఇది పొంగింది నక్క ఆహా వచ్చింది. ఆ గురువు నక్క దగ్గరికి వచ్చి అనింది, అయ్యా ఏం చెప్పావయ్యా, సూపర్, నేను కూడా దీక్ష తీసుకుంటాయా అన్నాడు. నాయన దీక్ష తీసుకోవడం అంత తేలిక కాదు, నువ్వు నిలబడలేవు అన్నాడు. ఏం మాట్లాడుతాండవు సార్, ఏం మాట్లాడుతాండవు? అసలు నేను తీర్మానం తీసుకుంటే నాలాగే నిలబడేటోడు, అసలు నువ్వు ఇచ్చి చూడు. తీసుకుంటావా మరి? ఉంటావా? ఏమి తినకూడదు, ఏది పడితే అది తినకూడదు, జాగ్రత్త సుమా, ఈ దీక్ష తీసుకున్న తర్వాత నువ్వు తినకూడదు. లేదు సార్, ఈరోజు నుంచి నేను మారిపోయినా. సరే అని చెప్పి మెడలో గుర్తునేసాడు. ఎందుకు? వీడు ప్రత్యేకించబడిన వాడని గుర్తించడానికి. ఈ గుర్తు మెడలో ఉంటే వీడు ప్రత్యేకించబడిన వాడు. ఇప్పుడు నువ్వు కొంగేసుకొని కూర్చొని ఉంటే లోకంలో నుంచి విడిపించబడిన దానవి అని అర్థం. అలాగా ఒక దండేశాడు, మెడలో దండేశాడు. చెప్పుకుంటూ పోతుంది, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, పరిశుద్ధుడా నీకు వందనాలు, ఓ యేసయ్యా నీకు వందనాలు, హల్లెలూయా 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 అని పాడుకుంటా పోతుంది పాపం. అంత లోపల ఒక చప్పుడు వినపడింది. ఏ రోజు ఆ నదిలో పడి ఎతికినా ఒక్క చేప కూడా దొరికేది కాదు. అదేందో ఆ రోజు చేపలు ఎగిరి లోపలికి దుంకుతాండాయి, ఎగిరి లోపలికి దుంకుతాండాయి. ఇది చూసింది నక్క, ఒరే నది అంతా ఎతికినా ఒక్క చేప నోట్లో పడేది కాదు. ఇదేందిరా ఈరోజు, రేపన్నా తీసుకునేది ఉండే ఈ దీక్ష. సర్లే దీక్ష తీసుకున్నా కదా, మాట ఇచ్చినా కదా, తీసుకోకూడదు. ఓ యేసయ్యా అంటే చప్పుడు ఎగిరెగిరి పడుతుంది. ఇలా చూస్తుంది, అలా చూస్తుంది, ఇలా చూస్తుంది, అలా చూస్తుంది. ఒక ఐడియా వచ్చింది, చుట్టూ తిరిగి చూసింది, ఎవరు వారు లేరు.
అయినా నాకు దీక్ష ఇచ్చినోడికి నేను ఏం చేస్తానని ఎట్లా తెలుస్తుంది? లేదు కదా అనే లోపల ఈ మధ్యలో దండ ఏలాడింది. ఏలాడితే దాన్ని ఏం చేసిందంటే, ఇదే కదా మనకు అర్థం, ఒక 2 నిమిషాలు ఆ పక్కనే ఉన్న తుమ్మ చెట్టుకి ఏలాడదీసింది. ఒక పట్టు పడతానని దుంకింది. లబ్బ తింటాంది. దీని దరిద్రం ఏందో, దీనికి దీక్ష ఇచ్చినోడు అటుగా వచ్చినది. ఎవరో తింటాండ్రని ఆ దీక్ష ఇచ్చినాడు. అబ్బాయి ఎవడు రాడు తినేవి అన్నాడు. వీడికి వీడు ఇటే వచ్చినాడు ఏంద్ర నాయన, పోయి నా కర్మకాలి అని చెప్పి ఆ దండ గిండ ఇడిచిపెట్టి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆగరా అని దీక్ష ఇచ్చినోడు వదిలిపెడతాడా? ఈడు వదిలేటోడు కూడా కాదు. వాడు పరిగెత్తా వీడు పరిగెత్తా. ఒరే ఈ ముసలోడికి అసలు అవసరాదేంద్రా అని వాడు పరిగెడతాడు. ఒక్కసారిగా వెనక్కి చూసి పరిగెత్తాడేమో, ఒక్కసారిగా కంట్లో ముళ్ళు గుచ్చుకుపోయింది. కంట్లో ముళ్ళు గుచ్చుకొని కళ్ళు పోయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది నక్కకి. ఇక పరిగెత్తడం ఆపింది, కూర్చునింది. ఆ పరిగెత్తుకుంటూ వచ్చాడు గురువు. నీకు చెప్పిన నా దీక్ష తీసుకునేటప్పుడే అలా చేయడం తప్ప అది ఇది అని అంటా ఉంది. ఓ సార్ ఏంది అది కాదు, నువ్వు దీక్ష తీసుకొని పని చేయడం కరెక్ట్. ఏం మాట్లాడుతాండవు సార్? అది కాదు బాబు, నీకు దీక్ష ఏంటి? దీక్ష అంటే ఏంటి? ఏం దీక్ష? అది కాదు నాయన, ఇంతకు ముందే కదా 1 గంట ముందు నీ మెడలో దండేసాను, దీక్ష ఇచ్చాను, నువ్వు తీర్మానం చేసావు, నిలబడతానన్నావు. ఓ సారీ, నువ్వు దీక్ష ఇచ్చింది 2 కన్నులు నక్కగా 1 కన్ను నక్కగా? నేను దీక్ష ఇచ్చింది 2 కళ్ళు నక్కకే. మరి నాకెన్ని ఉన్నాయి? ఒకటే. నువ్వు ఇచ్చిన దీక్ష నాకు కాదు. ఇట్లుంటుంది మన విశ్వాస జీవితం. ఏం తెలియదు, మనం చేసేవన్నీ చేసి కాళ్ళు పోగొట్టుకున్న తర్వాత దేవుడి సన్నిధికి వచ్చి ఏడుస్తూ ఉంటాం. ఏరా అంతే కదా? ఆ పని చేయకండి. ఇది మిమ్మల్ని నమ్మించడానికి కాదు, ఒక కథ. ఈ కథలో ఒక నీతి ఉంది. ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు మాట ఇచ్చి తప్పిపోయింది మనిషితో అయితే పర్వాలేదు తల్లి, మహా అంటే నిన్ను తిడతారు, అది చేస్తారు. కానీ నువ్వు మాట ఇస్తుంది సజీవుడైన దేవునితోటి, యథార్థమైన దేవునితోటి. నీ తీర్మానము సజీవునితోటి. జాగ్రత్త, అది నిన్ను అంటబెట్టి తగలబెట్టేస్తుంది. తగలబెడతావు. దేవునితో వాగ్దానం అంత తేలిక కథలే. మీరు నన్ను తప్పించుకోవచ్చు. ఈరోజు రాత్రి అయితే నేను ఏడ కనపడతాం ఇంకే? మళ్ళీ ఈసారి మీ సారు వాళ్ళు ఎవరైనా నన్ను పిలిచేదాకా మీకు కనపడను. నేను చూడను తల్లి, కానీ నేను విడిచి వెళ్ళే దేవుడు ప్రతి క్షణము మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. ఇక మీదట మీరు సహిస్తారా లేదా అని చూస్తాడు, మీరు భరిస్తారా లేదా అని చూస్తాడు, దయ చూపుతారా లేదా అని చూస్తాడు, మత్సర పడతారా లేదా అని చూస్తాడు, గర్వంగా మాట్లాడతారా లేదా అని చూస్తాడు. చూడకుండా విడిచిపెట్టాడు. ఆమేన్. నక్క తప్పించుకునింది, మీరు తప్పించుకోలేను సువా. ఆమేన్. జాగ్రత్త. చదవండి తల్లి, అయిపోయింది. మిగతాది మీకు నేను రాత్రి చెప్తా, సరేనా? లాస్ట్గా ఒకటి చెప్పి ముగించేస్తాను. ఏమంటమ్మా? అపకారం ఏం చేయకూడదంటమ్మా. ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి, రాత్రి మెసేజ్లో మీకు జోడిస్తాను. ఏం చేయకూడదంట? అపకారము మనసులో ఉంచుకోకూడదంట. నీకు చేసిన కీడు, నువ్వు పొందిన బాధ, నువ్వు పొందిన వేదన మనస్సులో ఉంచుకోకూడదంట. చదువు తల్లి, ఈ విషయాన్ని గురించి రాత్రి వివరిస్తాం మీకు. ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి. దుర్నీతి, నీతి లేని పని. నీకు 10,000 జీతం వస్తుంది,
పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి సంపాదిస్తే 10,000 జీతం వస్తుంది. అదే నువ్వు బల్ల కింద చేయబెడితే నెలకి 50,000 వస్తుంది. దుర్నీతి, నీ కష్టము లేని సంపాదన దుర్నీతి. నీతి మాడిన పని చేయడం దుర్నీతి. నీతి తప్పిన మార్గంలో నడవడం దుర్నీతి. దుర్నీతి. నీతి కాని పని నువ్వు చేస్తే ప్రేమ నీళ్ళు. కష్టమైన పర్వాలేదు, గంజైనా పర్వాలేదు, సత్యమును అనుసరించాలి. సత్యాన్ని విడిచిపెట్టకూడదు. సత్యం మార్గంలో నడిచేటట్టు నీ బిడ్డలు ప్రోత్సహించాలి. ఆమేన్. మీకు మొదటి రోజు చెప్పాను అనుకుంటారు, మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను. ఆ కథ చెప్పి ముగించేస్తాను. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? ఆమేన్. ఆ వెనకాల ఆర్కెస్ట్రా వాళ్ళకి బాగా ఆకలి అవుతున్నట్టుంది. ఏమో సార్ నేను ఎప్పుడు వదులుతామేమో అన్నట్టున్నాడు తమ్ముడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే చేయాలి. క్లోజ్ చేద్దాం. పరిశుద్ధుడా. ఒకరోజు ఒక చిన్న ఉద్యోగస్తుడు సార్, ఒక చిన్న ఉద్యోగస్తుడు, నెలకు 30 రూపాయల జీతం, గవర్నమెంట్ ఆఫీస్లో ప్యూన్గా పనిచేసేవాడు. చిన్న ఉద్యోగం. అందరూ ఆఫీసర్లు వచ్చి అనేవాళ్ళు, అయ్యా అయ్యా, ఒరే నాయనా, నువ్వింత తీసుకుని మాకింత తీరా. ఎందుకు? ఈ పెద్ద ఆఫీసర్లు డైరెక్ట్గా పని చేయలేరు కాబట్టి నువ్వు తీసుకొని మాకు చేయరా, మాతో పాటు సహకరించరా. ఒరే 4 రాళ్ళు వెనకేయరా, 4 రాళ్ళు కూడబెట్టరా. అయ్యా నీకు 2 ఆడపిల్లలు. చిన్నది ఎంతమంది ఆడపిల్లలు? 2. ఆమేన్. ఈ 2 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు, 4 ఆడపిల్లలతో ఉన్న వాళ్ళతో చాలా బాధ. ఏమన్నా అంటే ఆడపిల్లలు ఏదో కొండలు కట్టించేటట్టు పాపం వాళ్ళకి. ఏం తల్లి, అవునా కదనే? అసలు ఆడపిల్ల ఇంట్లో ఉంటే దాని సంతోషం మీకేం తెలుసండి? ఓ తండ్రిగా నాకు తెలుసు. ఆడబిడ్డలు ఉండడం ఆ ఇంటికి దీవెనకరము, ఆ ఇంటికి ఆశీర్వాదకరము. ఆడపిల్లలు ఉన్నారని బాధపడకండి, ఆడపిల్లలు లేరే అని బాధపడండి. ఆమేన్. ఆడపిల్లలు ఉంటే అది గొప్ప దీవెన. నాకు 4, ఇంకో 40 మంది ఉన్నా నేను సంతోషంగానే ఉన్నాను. ఆమేన్. ఆమేన్. వాళ్ళు నాన్న అని పిలిస్తే తెలియని సంబరము. ఆమేన్. ఆయన కూడా 2 ఆడపిల్లలు తల్లి. మాటి కంటే కదిలి చూడల్లా 2 ఆడపిల్లలు రా, 2 ఆడపిల్లలు రా, 2 ఆడపిల్లలు రా, పెళ్ళిన్నట్లు చేస్తావురా, కబ్జాలు కొట్టి తెస్తావురా, అజ్జిరా ఇచ్చిరా, చేసుకోరా, వెనకేసుకోరా అంటే ఏమీ లేదు. ఆయన చిన్న చిరునవ్వు నవ్వేటోడు, వెళ్ళిపోయేటోడు. సేవనేటోడు అంటే, అయ్యా నేను క్రైస్తవులయ్యా, క్రీస్తుని అనుసరించేవాడినయ్యా, నేను ఎంత కష్టపడుతున్నానో నాకు ప్రభుత్వం జీతం ఇస్తుందయ్యా, దానికి మించి 1 రూపాయి తీసుకున్నా అది నా దుర్నీతి తప్ప నా నీతి కాదయ్యా. నా నీతిని నేను పోగొట్టుకోలేనయ్యా, నా యథార్థతను నేను పోగొట్టుకోలేనయ్యా, నా సత్యవంతమైన దేవుని నేను విడిచిపెట్టలేదు. భార్య అనేది, రే పోయి వీణ్ణి చేసుకున్నాను ఎదురా, 2 ఆడపిల్లలకి అన్నాడు. ఏం దాచిపెట్టడే, ఏం సంపాదించడే, ఏమీ చెయ్యడే అని మాటికి భార్య వెళ్తుంది. అయినా ఈ భర్త అంటాడు, లేదు నీతి తప్పకూడదు. నీతి తెచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలిసే ఆ కుటుంబంలో ఒకరోజు బిడ్డలు ఎదిగి పెద్దవారయ్యారు, ప్రయోజకులయ్యారు, మంచి చదువులు చదివించాడు. కష్టమైనా పర్వాలేదు, మంచి చదువులు చదివించాడు. ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చి తలుపు తట్టి తెరిచి అన్నాడు, అయ్యా నా పేరు పలానా, అయ్యా నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నానయ్యా. ఎప్పుడంటే 1970లో మాట చెప్తున్నా, 1,00,000 రూపాయలయ్యా నా జీతం. వచ్చి అడిగాడు, అయ్యా నీ పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకోవాలంటే నీకు ఎంత ఎదురు కట్నం ఇవ్వాలి అని అడిగాడంటే, నీతితో నీ బిడ్డను పెంచి చూడు,
నువ్వు ఏమీ దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నీ బిడ్డ గుణ లక్షణాలను చూసి నీ దగ్గరికి వచ్చి అడుగుతారు, అమ్మా నీ బిడ్డని ఇస్తావా, తల్లి నీ బిడ్డని ఇస్తావా అని వాళ్ళే వచ్చి నిన్ను అడుగుతారు, ప్రాధేయపడతారు. ఆ కుటుంబం ఏం చెప్తుందో తెలుసా? అమ్మా నా ఇంట్లోకి కోడలు కాదు కూతురు వచ్చిందమ్మా. ఆమేన్. ఇది ఎలాంటి ఆశీర్వాదం అయ్యా! ఎన్ని చేతు ఎన్ని పదాల కింద చేపలు పెట్టింటే, ఎక్కడెక్కడ తిరిగితే, ఎంతమంది దగ్గర చెవి చాపింటే సంపాదించిన వాడు ఎలాంటి సంబంధాన్నే. రెండవ కుమార్తెకు అమెరికా నుండి వచ్చి, అయ్యా మీ బిడ్డ మా కంపెనీలో పని చేయాలంటే ఎంత ప్యాకేజ్ తీసుకుని వెళ్ళయ్యా మీరని అడిగారు. తన బిడ్డల్ని ఉన్నత స్థాయిలోకి ఎక్కించాడు. సత్యమును అనుసరించినందుకు దేవుడు వారి బిడ్డల్ని వెడించి పెట్టలేదు. ఇది యథార్థ సంఘటన. యథార్థ సంఘటన. సత్యాన్ని అనుసరించడం నేర్చుకోదు. దేవుని ప్రేమ విలువైనది. దేవుని ప్రేమ అమూల్యమైనది. ప్రేమలో ఇన్ని ఉన్నాయి. ప్రేమలో ఇన్ని ఉన్నాయా సాయి? ప్రేమలో ఇన్ని ఉన్నాయమ్మా. ప్రేమ అంటే మూతిలోకి పెట్టేది కాదమ్మా. తిన్నవా, తిను 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 తిను. అది కాదు ప్రేమ. ప్రేమ అంటే విలువలు నేర్పించాలి. ప్రేమ అంటే వాళ్ళ బాగును కోరాలి. ప్రేమ అంటే సాధించాలి. ప్రేమ అంటే భరించాలి. ప్రేమ అంటే నీతి మార్గం ఏంటో చూపించాలి. ఇది ప్రేమ అంటే. అదే నా దేవుని చేశాడు కల్వరి శిలువలో. అవును కదండి, అదే చూపించాడు. అంతేగాని నీ మూతి దగ్గరికి వచ్చి బతులాడే రాదు. అని ఆయనకి ప్రేమ లేదని చెప్పగలవా? ప్రేమ చూపించే ప్రేమ. ఈరోజు తల్లిదండ్రులకి అర్థం కాలేదు తమ బిడ్డల్ని ఎలా ప్రేమించాలి. విలువైన వాడిగా మార్చమ్మా నీ బిడ్డల్ని. విలువ కలిగిన వారిగా నీ బిడ్డల్ని మార్చండి. ప్రేమించే వారిగా నీ బిడ్డల్ని మార్చు. సమాజాన్ని ప్రేమించే బిడ్డలుగా నీ బిడ్డల్ని మార్చు. ఆశీర్వాదకరంగా ఉంటుంది.